ఇప్పటి వరకు రాజకీయ నిస్తేజంలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ రాజకీయంగా తన ఉనికిని చాటి చెప్పుకొని ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలని కంకణం కట్టుకుంది. వలసలతో పార్టీ పూర్తిగా దెబ్బతినడంతో ఇప్పుడు అదే అస్త్రాన్ని ప్రయోగించి ప్రత్యర్థి పార్టీలను దెబ్బకొట్టాలని చూస్తోంది. ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ప్రజల్లో తిరుగుతున్నారు. దీనిలో భాగంగానే వచ్చే పార్లమెంట్ సమావేశాల వేదికగా పార్టీ ఫిరాయించిన ఎంపీలపై వేటు వేయించే దిశగా అడుగులు వేస్తోంది. దీనిలో కనుక వైసీపీ వ్యూహం పోలిస్తే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరికీ చిక్కులు తప్పవు. పార్లమెంట్ సమావేశాలు త్వరలో ప్రారంభమవుతున్న నేపథ్యంలో అక్కడ అనుసరించాల్సిన వ్యూహాల గురించి చర్చించేందుకు వైసీపీ ఎంపీలు వైఎస్ జగన్ని కలిశారు. ఈ సందర్భంగా పార్టీ నేతల వద్ద జరిగిన చర్చ ప్రకారం విభజన చట్టంలోని అన్ని అంశాలను పూర్తి చేసుకునేందుకు పార్టీ నేతలు కృషి చేయాలని వైఎస్ జగన్ వారిని ఆదేశించారు. దీనికోసం పార్లమెంట్ వేదికగా చేసుకోవాలని జగన్ వారికి సూచించారు. ఈ సందర్భంగా పార్టీ ఫిరాయించిన వారి సంగతి ప్రస్తావనకు రాగా వారి విషయంలో చూస్తూ ఊరుకుంటే అది పార్టీకే దెబ్బని, వారి మీద ఎలా అయినా అనర్హత వేయించాలని ఆ సమావేశంలో నేతలు అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. అలాగే ఇటీవల ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు ఇద్దరు ఎంపీలపై వేటు వేసిన సంగతి తెలిసిందే. పార్టీల ఫిర్యాదు మేరకు ఉపరాష్ట్రపతి ఈ నిర్ణయం తీసుకున్నారు. అనర్హత విషయంలో పార్టీలు ఫిర్యాదు చేస్తే తప్పకుండా చర్యలు ఉంటాయని ఉపరాష్ట్రపతి సూచనలు కూడా ఇచ్చారు. ఇప్పుడు ఇదే అవకాశాన్ని ఉపయోగించుకొని వైసీపీ కూడా పార్టీ మారిన వారికి అనర్హత వర్తింప చేయాలని చూస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున గత ఎన్నికల్లో గెలిచిన ఎంపీల్లో ఏపీ నుంచి 3, తెలంగాణ నుంచి 1 పార్టీ ఫిరాయించి అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. ఈ నేపథ్యంలో రాబోయే సమావేశాల్లో ఈ జంపింగ్ ఎంపీలపై ఫిర్యాదు చేయాలని వైసీపీ నేతలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రాజ్యసభలోని ఎంపీలపై వేటు వేసిన ఉదంతాన్ని స్ఫూర్తిగా తీసుకొని తమ పార్టీ తరపున గెలిచి ఇతర పార్టీలో చేరి పదవులకు రాజీనామా చేయని వారికి అనర్హత వర్తింప చేయాలని వైసీపీ కంకణం కట్టుకుంది. ఇదే కనుక జరిగితే ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఇద్దరూ చిక్కుల్లో పడటంతో పాటు ఒక్కసారిగా రాజకీయ సమీకరణాలు మారిపోయే అవకాశం తప్పనిసరిగా కనిపిస్తోంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.